డీటెయిల్స్ చూద్దాం. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో వేలాది ఎకరాలు ముంపు బారిన పడ్డాయి. వరి నాట్లు వేశాక ప్రకృతి విలయతాండవానికి రైతులు ఆందోళన మునిగిపోయారు. కోరుకొండ, గోకవరం, రాజానగరం, సీతానగరం మండలాల పరిధిలో వర్షం నీరు అంతా కూడా తొర్రిగడ్డ వాగు మీదుగా కూడా వేలాది ఎకరాల పొలాలపై పడుతోంది. ఇక మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి తూర్పుగోదావరి ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. మనం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఉన్నాం. ఈ రాజానగరం నియోజకవర్గంలో ఈ భారీ వర్షాలకి చూసినట్లయితే ఒక గోదావరిని తలపించేలా ఇక్కడ వరిసేలన్నీ కూడా ముంపుకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒకవైపు ఇది గోదావరిలో వరద వచ్చిందా అనే పరిస్థితి ఉంది. ఇక్కడ చూసినట్లయితే అన్ని రకాల పంటలు పండుతాయి. అయితే ఇది మనం ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా వరికి సంబంధించిన పంట పండుతుంది. ఈ మొత్తం ఇప్పుడంతా నాట్లు వేసుకుని మౌనం తిరిగే పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గత 4 రోజులుగా కురిసిన భారీ వర్షాలకి మొత్తం జలదిగ్బంధంలో చిక్కుపోయినాయి. ఇక్కడ చూసినట్లయితే సీతానగరం మండలంలో ఇక్కడ పక్క మిత్తుపాడు, అలాగే తొర్రిగడ్డ, కాటవరం, జాలిమూడి, కోనవరం ఇలాగా కోరుకొండ ప్రాంతం నుంచి కొంత వరకు కూడా ఇక్కడ నీరు మొత్తం ఉంటుంది. ఈ ఆయకట్టు అంతా చూస్తే వేలాది ఎకరాల్లో ఈ అంతా ముంపు గురైన పరిస్థితి ఉంది. ఈ వరద ఉధృతి వల్ల ఇక్కడ రోడ్లు కూడా ధ్వంసమైనవి, అలాగే కాజువేలు కూడా కొట్టుకుపోయి కొన్ని రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ మిత్తుపాడు, అలాగే తొర్రిగడ్డ, ఈ బొబ్బిలంక ప్రాంతం నుంచి కోరుకొండ వెళ్ళడానికి ప్రధానమైన 2 మార్గాలు కూడా పూర్తిగా ఇక్కడ జలదిగ్బంధంలో చిక్కుపోవడం వల్ల ఇబ్బందులు ఈ గ్రామాల ప్రజలు, రైతులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఒకవైపు చెరుకు తోట కూడా చూస్తున్నాం. చెరుకు తోట సగం పైగా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటిది ఇక్కడ చెరుకుతో పాటు అన్ని రకాల పంటలు కూడా పండుతాయి. అయితే ఇక్కడ మిర్చి, అలాగే కూరగాయలు, ఈ తోటలు కూడా పూర్తిగా పాడైపోయినాయి. కూరగాయ తోటలు కూడా పాడైపోయినాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒక్కొక్క ఎకరానికి దాదాపుగా 15 నుంచి 20 వేలు ఇప్పుడు ప్రారంభంలో ఖర్చులు పెట్టిన పరిస్థితి ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ అకాల వర్షాలు, అంటే ఈ భారీ వర్షాలకి ఇలాగా మొత్తం కులిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మళ్ళీ నాట్లు వేసుకోవాలని ఏదైనా వరద నీరంతా లాగాలంటే కనుక చాలా టైం పెట్టే పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం చూసినట్లయితే గోకవరం, కోరుకొండ ఈ ప్రాంతాల నుంచి కురిసిన వర్షం అంతా కూడా, ఈ 2 మండలాల నుంచి కురిసిన వర్షం అంతా కూడా ఇటువైపు వస్తుంది, ఇటువైపు ముంచుకొస్తుంది. సూరంపాలెం, అలాగే కొంత భూపాలెం రిజర్వాయర్ నుంచి వచ్చే కొంత నీరు, అలాగే కురిసిన ముంపు నీరు అంతా అటు గాదరాడ, రఘుదేవ మొత్తం ఈ ప్రాంతం నుంచి కూడా వరద నీరు అంతా కూడా ఇటువైపు వస్తుంది. ఈ నేపథ్యంలో అసలు చెప్పండి, ఏ గ్రామాలు ఇక్కడ నుంచి నీరు వస్తుంది, ఇలా ముంచెత్తడం ఎట్లాగా జరుగుతూ ఉంటుంది చెప్పండి. ఇది సూరంపాలెం అండి. ఇలా ఫారెస్ట్ ఏజెన్సీలో కురిసింది. ఇలా పెద్దాపురం నుంచి ఇదంతా సూరంపాలెం ఒకటి వదిలేస్తున్నాడండి. ఈ మధ్యన సూరంపాలెం ఒకటి వదిలేస్తున్నాడండి. అదొకటి ఇబ్బంది. ఇది ఫారెస్ట్లో కురిసిందంతా అటు గోకవరం పైన అడవిలో రంపచోడవరం నుంచి ఈ దిగువకంతా ఇలా వస్తుంది. పెద్దాపురం ఏరియా నుంచి ఇటు వస్తుంది. మొత్తం ఇదంతా వాటర్ వచ్చి మా బోర్లోంచే తొరిగడ్డ నుంచి వెళ్ళాలి అంతే. అంటే గోదావరిలోకి వెళ్ళే మార్గం తొరిగడ్డ ఒకటే అండి. మొత్తం అంతా వచ్చి మొత్తం పంట దగ్గర పడిపోయింది. అంతా ఊడ్చేశారు, నాట్లు అయిపోయినాయి. ఒక 15,000, 20,000, 25,000 దాకా అయినాయి ఖర్చులు. అంతా సొంత వాళ్ళు ఎవరు చేస్తలా, అంతా లీజులకి చేసేవాళ్ళే అండి. అంతా లీజుకి కౌలుకి చేసుకునేవాళ్ళే. దగ్గర డబ్బులు కూడా కట్టేశారు. 30,000, 35,000, 40,000 చిత్తులు కట్టేశారు. ఆ డబ్బులు పోయినాయి. ఇప్పుడు ఈ పంట పోయింది. ఏం చేయాలో కూడా రైతులు అర్థమైన పరిస్థితి అండి. ఇది ఇలాంటి పరిస్థితి ఎప్పటి నుంచి మీకు ఇట్లా ఎదురవుతూ ఉంటుంది? ఇదివరకు వచ్చేదండి. అప్పుడు ఇంత ఇలా కమర్షియల్ క్రాప్స్, ఇట్లా వరి ఇట్లాంటివి ఏమి వేసేవారు కాదు. పొగ తోటలు అండి, సీజనల్లో శీతాకాలం అండి అది. ఈ గోదావరిలో లెక్కలేసేవారు. ఈ 10-15 ఏళ్ళ నుంచి చెరుకు తోటలు ఉన్నాయి. చెరుకు తోటలో పడ్డా గొడవ లేదు. చెరుకు తోటలు కూడా ఫ్యాక్టరీలు పోయినాయి కదండి. కొద్దిగా ఉన్నాయి చెరుకు తోటలు ఈ లోకల్ ఫ్యాక్టరీలకి. ఈ ఊరి మీద, అదే వరి మీద ఆధారపడి ఉన్నాయండి మొత్తం. ఈ వరి వేసినవి ఇలా అయిపోయినాయి. ఇక్కడ రైతులు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారో చూసాం. అదే ఒకే ప్రాంతం నుంచి మొత్తం అంతా వరద ముంపు వచ్చి తమ ఊర్లో పడడం వల్ల
తమ గ్రామాల మీద పడడం వల్ల ఇలా పంటలు పోతున్నాయని చెప్తున్నారు. పూర్వం అయితే వరి అవి వేసేవాళ్ళం కాబట్టి అంత నష్టం తెలిసేది కాదు. ఇప్పుడు వరి వేయటం వల్ల చాలా నష్టపోతున్నామని చెప్తున్నారు. ఏదైతే సూరంపాలెం ప్రాజెక్ట్ ఉందో దాని ఆనుకుని ఏదైనా ప్రత్యేకించి ఒక ఛానల్ తీసుకుని నేరుగా గోదావరిలో కలిపేలా ఉంటే ఇంత ముంపు ఉండదని భావిస్తున్న పరిస్థితి ఇక్కడ రైతులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ తొర్రిగడ్డ ఏదైతే వాగు ఉందో ఆ వాగు చాలా ఎడల్పు తక్కువ, దాని నుంచే మొత్తం ఈ ముంపు నీరంతా లాగాలి. దీనికి పాటు కొన్ని కాజువేలు కూడా ఉన్నాయి రోడ్ల మీద. ఆ కాజువేలు కూడా పూడిపోయి ఉండడం వల్ల సక్రంగా అంటే అవి నీరు ఎక్కువ వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉండడం వల్ల కూడా ఈ ముంపు నీరు ఎక్కువ ఉండిపోతుంది. ఎక్కువ రోజులు ముంపు ఉండిపోవడం వల్ల పంటలు పాడైపోతున్నాయని చెప్పి రైతులు చెప్తున్నారు. ఈ కాజువేలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వెడల్పు చేయాలి, ఒక వంతెన లాగా కట్టాలని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదైనా మొత్తం ఈ ఆవ భూముల కింద ఈ ఏరియా అంతా ఇప్పుడు గోదావరిని తలపించే విధంగా ఈ 3 రోజుల వర్షానికి తయారైంది. మరొక 3 రోజులు భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. దీంతో ఊర్ల మీదకు ఇక్కడ ఈ ముంపు నీరు వచ్చి చేరుతుందేమోనన్న ఆందోళన కూడా ఈ గ్రామాల ప్రజలు వ్యక్తం చేసిన పరిస్థితుంది. ఏదైనా ఆ సీతానగరం, కోరుకొండ, గోకవరం ఈ 3 మండలాలకు సంబంధించిన ముంపు నీరుతో పాటు రాజానగరం నుంచి కూడా కొంత ముంపు నీరు ఇటువైపు వచ్చి ఇటు గోదావరిలో చేరడం వల్ల ఇలాంటి పరిస్థితి ఇక్కడ వ్యక్తం అవుతుందని చెప్పేసి రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, మిత్తుపాడు, కోనవరం మధ్య ముంపు గురైన ప్రాంతం నుంచి.